ఇప్పుడు ముస్లిం దేశాలలో దైవద్రోహం పేరుతో ఆ మతాన్ని నమ్మని వాళ్ళని ఉరివేయడం లేదా కొట్టి చంపడం లేదా బలవంతంగా అత్యాచారాలు చేయడం చేస్తున్నారు. ఏం చేస్తారు? వాళ్ళ ఇంటి ముందున ఒక వీళ్ళ మత జెండా, వీళ్ళ ఖురాన్ అక్కడ పెడతారు. గబక్కన మనం పొద్దున్నే లేవగానే కాలుకి తగులుతుందన్న ఉద్దేశంతో చూడగానే అర్థమైపోతుంది. తీసి పక్కన పెట్టగానే, అదిగో నువ్వు నా దేవుణ్ణి పక్కన పెట్టావు, నా మత గ్రంథాన్ని పక్కన పెట్టావు అంటూ గొడవలకు దిగుతున్నారు. అక్కడ అయ్యే దైవద్రోహం పేరుతో జరుగుతున్నటువంటి గొడవలు. ఈవెన్ బంగ్లాదేశ్లో అందరికీ భోజనం పెట్టినటువంటి స్వామీజీనే పట్టుకుపోయినటువంటిది కూడా అట్లాగే దైవద్రోహం అన్నటువంటి. ఆయనది మరీ విచిత్రం. ఆయన కృష్ణుడి భజన చేయడం అనేటటువంటిది తమ మతానికి ద్రోహం అన్నటువంటి కేసు పెట్టి ఇన్ని రోజుల పాటు జైల్లో ఉంచింది చూసాం. ఇప్పుడు ఈ వీళ్ళు కొత్త ఎత్తు వేస్తున్నారు యూరప్ దేశాలు, సెక్యులరిజం ఉన్నటువంటి దేశాలు కాబట్టి. అక్కడ వాస్తవంగా క్రైస్తవం బైబిల్ మీదనే వాళ్ళు ప్రమాణాలు చేస్తారు యూరప్ దేశాల్లో ఉన్నటువంటి పాలకులు. కానీ పరిపాలనలో మాత్రం మత ప్రమేయం లేకుండా చూసుకుంటారు, నిజమైన సెక్యులరిజాన్ని పాటిస్తుంటారు. అక్కడికి మత ఉన్మాదం తీసుకొచ్చినటువంటి రాడికల్ ఇస్లామిస్టుల తరపున ఇప్పుడు ఎన్నికవుతున్న వాళ్ళు కొత్త అడుగులు వేస్తున్నారు. వర్జీనియా ముస్లిం సెనేటర్ సద్దాం అజైన్ సలీం తాజాగా ఒక కొత్త బిల్లును తీసుకొచ్చాడు, బిల్ 624 అని. ఇదేంటయ్యా అంటే ఇస్లామోఫోబియో అంట. అంటే ఎవరైనా ముస్లింలకు సంబంధించి మా మతం గొప్పది లేదా మా దేవుడే కరెక్టు అంటే గనక ఎవరి మతం వాళ్ళదే గొప్పది అన్నారనుకో, మీరు ఇస్లామోఫోబియోతో బాధపడుతున్నారంటూ వాళ్ళ మీద కేసు పెడతారట. అంటే ముస్లింలకు సంబంధించిన సంప్రదాయాల విషయంలో ఎవరైనా మాట్లాడితే దాన్ని ఇస్లామోఫోబియో, లేదా నువ్వు ముస్లిం కాబట్టి మేము ఉద్యోగం ఇవ్వము, లేకపోతే నువ్వు ముస్లిం కాబట్టి ఇది చెయ్యను అంటే కనుక వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని ఒక కొత్త బిల్లును తీసుకొచ్చాడు.